కుంభరాశి వారికి ఈ వారంలో వృత్తిలో ఏవైనా ఎదుగుదల ఉండే అవకాశం ఉందా అండి? బ్రహ్మాండంగా ఉంది. 6లో రాహు, లాభంలో శుక్ర శనులు. ఈ శనిగ్రహంతో పాటు శుక్రగ్రహం ఎప్పుడైతే తోడవుతుందో శుక్ర శని చ మిత్రవు, గ్రహాలలో శుక్రుడు శని యోగిస్తున్నారంటే బలం బాగా ఉంటుంది. ఎవరికి వీళ్ళిద్దరూ మిత్రులు? రాహుకి కన్యా గృహం శుక్ర శని చ మిత్రవు ఉచ్యంతు యుగ్మం హరిభం త్రికోణం. కాబట్టి రాహు కూడా యోగిస్తున్నారు. ఇంకా చూడండి, ఆ యోగము అంటే లాభం అండి. లాభం అంటే ఆర్థిక లాభమే లాభం. ప్రధానమైనది డబ్బు. అది ఉంటే నిద్రపడుతుంది, ఆనందం ఉంటుంది, రోగాలు కూడా తగ్గించుకునే వైద్యం దొరుకుతుంది. ధనమూలమిదం జగత్. ఆ ధనగ్రహము సంవత్సరానికి ఒకసారి ధనుస్సులోకి వస్తారు. అది కుంభరాశి వారి పాలిట లాభస్థానం అవుతుంది. అక్కడ జన్మరాశీసుడైన శని కూడా అక్కడే కొలువై ఉన్నారు. ఇక 6వ రాశిలో విజయస్థానమైనటువంటి 6లో రాహు ఉన్నారు. చూడండి కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో. లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో సునాయాసంగా విజయం లభిస్తుంది. దృఢమైన సంకల్పం చాలా అవసరం. దృఢమైన సంకల్పంతో ముందుకు సాగాలి. విఘ్నాలున్నా కూడా తెలివిగా చక్కగా సమయానుకూలంగా మాట్లాడటం ద్వారాగా సమస్య త్వరగా సమసిపోతుంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించరాదు. నిందలు మోపేవారున్నారు. ధైర్యంగా మీ పనులు మీరు పూర్తి చేయండి. ఆటంకాలు వాటంతట అవే తొలగిపోతాయి. ధర్మము యందు లక్ష్యము యందు మాత్రమే మీ దృష్టి ఉండాలి. ఏవి పట్టించుకోవద్దు. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆందోళన అసలు చెందొద్దు. కాలాన్ని మంచి పనులకి వినియోగించండి. మొహమాటం వద్దు. ముక్కుసూటిగా ఉండవద్దు. చూడండి ఎన్నున్నాయో. మొహమాటం ఉన్నా ఇబ్బంది, ముక్కుసూటిగా మాట్లాడినా ఇబ్బంది. చిరునవ్వుతో శాంతంగా చక్కగా ముక్తసరిగా మితభాషణం చేయండి. భవిష్యత్తు చాలా గొప్పగా దర్శనమిస్తుంది. దగ్గర వారికి సహాయాన్ని అందించడం ద్వారాగా వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. జీవనం మంచిగా ఉంటుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విఘ్నాలు తొలగాలంటే గణపతిని స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి స్మరణతో గణపతి దర్శనం ఉత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? వాక్స్థానగతుడైనటువంటి కుజుడు ఆవేశానికి సంకేతం కాబట్టి కుజశ్లోకం చదువుకుంటూ కందులు దానం చేయండి. కుంభరాశి వారు ఈ వారంలో దృఢమైన సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో, ధైర్య సాహసాలతో లక్ష్యం వైపే అడుగులు వేస్తూ ఎన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తితోటి వ్యవహరించాలని సూచిస్తున్నారు.